Hey, hello everyone. We'll start the session in few minutes. Okay, I'm just waiting for others also. So myself, Likita. So I'm a Java full stack trainer here. I will be training full stack Java like Java, advanced Java and frameworks and front end UI and along with the database, complete related to the application development, what and all. Okay. So Satvik. So Satvik, can you just share information about you? Are you from any other batch that you are learning here, or you are newly enrolling for this SQL course? You can message or you can just talk to me. వినిపిస్తుందా అండి మీకు సాత్విక్? Can you hear me? Okay, Python full stack match. Okay, fine. సో మీకు ఆల్రెడీ ఏదన్నా ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉందా అండి? ఏదన్నా వచ్చింది? సో ఏం చేశారు మీరు? డిగ్రీ ఏ గ్రూప్? స్టాట్స్. ఓకే. సో దీని మీద ఆపర్చునిటీస్ ఉంటాయని జాబ్ ట్రయల్ కోసమే కదా? ఓకే. ఎస్, you're from CS. Okay. Okay, so manam we are going to learn about the database in this session. Throughout your complete session of SQL and PLSQL, you will just know about what is database and what is DBMS and RDBMS and the differences. Just మీకు ఒక ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ యూ జస్ట్ జనరల్ గా అయితే SQL PLSQL చెప్తున్నాను, బట్ కొంతమంది యాజ్ ఏ SQL డెవలపర్ గా వెళ్ళేటప్పుడు వాళ్ళని కొంచెం బేసిక్ క్వశ్చన్స్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అండ్ అనామలీస్ అని ఉంటాయి డేటాబేస్ లో, నార్మలైజేషన్ అని ఉంటుంది, వాటి గురించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాను. సో ఐ థాట్ విల్ గివ్ ఇంట్రడక్షన్ ఆన్ దట్ సో దట్ ఇన్ ఇంటర్వ్యూ దే కెన్ ఆన్సర్ దోస్ క్వశ్చన్స్ ఆల్సో. Now throughout the session you will be learning about what is SQL and what is PLSQL and how you are implementing that with the database. ఓకే, దాని గురించి మీరు నేర్చుకుంటారు. ఆ డేటాబేస్ ఏదైనా అవ్వచ్చు. అంటే ఇప్పుడు మీరు ఒరాకిల్ డేటాబేస్ మీద చెప్తాను, మీరు MySQL డేటాబేస్ మీద అయినా సేమ్, ఏ డేటాబేస్ మీద అయినా కానీ ఇప్పుడు మనం నేర్చుకునే కోర్స్ వర్క్ అవుతుంది. ఓకే, సో మీరు ఒరాకిల్ మీద నేర్చుకుంటే రేపు జాబ్ MySQL మీద వచ్చినా కానీ సేమ్ క్వరీస్ ఉంటాయి, సేమ్ ఉంటుంది, బట్ కొంత సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, బట్ రిమైనింగ్ అంతా సేమ్ ఉంటుంది. ఓకే, దోస్ హు ఆర్ డూయింగ్ ఫర్ ద ఫుల్ స్టాక్ జావా మీద నేర్చుకునే వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే లైక్ దే విల్ బి కనెక్టింగ్ టు ద డేటాబేస్. అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తారు. ఇప్పుడు మీరు ఇఫ్ యు ఆర్ సీయింగ్ హియర్, ఓకే, గూగుల్ పేజ్ లో నేను జస్ట్ ఒక ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేస్తున్నాను అనుకుందాం, ఫేస్బుక్ లాగిన్. సో మీరు ఇక్కడ ఒక లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు కదా. సో ఇట్లాంటి ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా, ఆ ఇన్ఫర్మేషన్ ని చెక్ చేయడానికి మనకు ఒక స్టోరేజ్ కి ఒక కెపాసిటీగా, సో వాటన్నిటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అప్లికేషన్ డెవలప్మెంట్ గురించి, ఆ డేటాబేస్ కనెక్టివిటీ ఎలా చేస్తాం అన్న దాని గురించి నేర్చుకుంటారు. సో ఆ డేటాబేస్ లో క్వరీస్ ఎలా రాస్తాం, అసలు ఎలా కనెక్ట్ చేస్తాం అనేది మనం ఈ సెషన్స్ లో నేర్చుకుంటాం. ఓకే, so still I'm waiting for some people so that I can start session. ఓకే, సో 12:15 కి సెషన్ స్టార్ట్ అవుతుంది కదా, అట్లీస్ట్ 5-10 మినిట్స్ బిఫోర్ జాయిన్ అవ్వండి. సో మీరు ఆఫ్లైన్ వచ్చినా కానీ ఏంటంటే ఒక 5 మినిట్స్ ముందు అన్నా జాయిన్ అయితే ఐ విల్ బి జాయినింగ్ బై 12:05 మాక్సిమం, బికాస్ ఎందుకంటే 12 వరకు నాకు ఒక సెషన్ ఉంది కాబట్టి ఐ మాక్సిమం టేక్ 5 మినిట్స్ టైమ్ అండ్ ఐ జాయిన్ బై 12:05 మ్యాక్స్. సో మనం ప్రీవియస్ సెషన్ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. లైక్ లాస్ట్ సెషన్ లో ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా మీరు చెప్పాలన్నా యూ వీ కెన్ జస్ట్ డిస్కస్. అంటే హడావిడిగా 12 కి జాయిన్ అయ్యి వినే కన్నా 5 మినిట్స్ ముందు జాయిన్ అయితే యూ కెన్ జస్ట్ రిలాక్స్ అండ్ వీ కెన్ డిస్కస్ ఆన్ ద ప్రీవియస్ థింగ్. ఎస్, రండి. సో మీరు ఆఫ్లైన్ స్టూడెంట్స్, మీరందరూ పైథాన్ బ్యాచ్ వాళ్ళేనా ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ? సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కనుక జస్ట్ ఈ పేపర్ మీద నేమ్ రాసి ఫిల్ చేయండి, నేను ఇస్తాను. సో
Offline students from Python batch మీకు ఇప్పుడు ఆల్రెడీ క్లాస్ ఉందా ఏమన్నా? మార్నింగ్ 9:30 to 10:30. 9 to 10 ఉంది కదా, ఓకే. సో రేపటి నుంచి 12:5 కల్లా 12:10 కల్లా రండి. సో దట్ ఒక 5 minutes ముందు ఉంటే వీ కెన్ డిస్కస్ ప్రీవియస్ డే సెషన్స్. సో షార్ప్ 12:15కి మనం క్లాస్ స్టార్ట్ చేసి ఇచ్చప్పుడు. సో ఫస్ట్ డే కాబట్టి కొంచెం వెయిట్ చేస్తున్నాను, అందరూ జాయిన్ అయితే కంప్లీట్గా స్టార్ట్ చేయొచ్చు. Okay, online students, like everyone are from Python batch or any batch or anyone joining newly? ఎవరన్నా కొత్త వాళ్ళు ఉన్నారా అండి? Okay, so please listen everyone. So myself Likita, I will be your Oracle SQL and PLSQL trainer. Okay, so today we are having the demo session on this. Okay, we will learn about the basics of database and what we are going to do with learning this SQL and PLSQL. So I'll be mostly training in the English, and in between, like if some people are comfortable and understanding better if I teach in Telugu, I'll explain in between Telugu. సో అందరికీ తెలుగు అర్థమవుతుందా? తెలుగు రాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్? అంటే ఏదన్నా కొన్ని టర్మ్స్ అట్లా వచ్చినప్పుడు ఒకసారి ఇన్ బిట్వీన్ తెలుగులో చెప్తాను మీకు కావాలంటే, లేదంటే ఐ విల్ కంటిన్యూ కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో So now, why we are learning this database and what is the database? Okay, first we will see what is a database. We have different databases like Oracle, MySQL. Itla manaki different databases ఉన్నాయి. So what is the use of this database? Suppose let us assume that there is a company or an institute like this. Okay, there are 5-10 students like this. So I can store the information in a paper. I will write their ID, name, and their login time. There's anything I'll write. After 10 days or 20 days, if someone asks me about your information, okay, I will open this page. Can easily tell. Is it correct or not? Because there are only 10 students, I can easily tell their information. If they ask me some student name with Hima, did she attend? Then I can see that, okay, she attended so many days. I can easily tell the information about them and how many marks they got. It is easy to maintain the records, correct? Yes or no? But if there are some 1,000 students in a batch or 200-300 students for every batch, is it easy to maintain in a book? And after a month or a year, if they come and ask me, can I check the book and tell? I can tell, but how much time it will take? It will take a lot of manual work and lot of time will be wasted. Is it or not? So when we have such situation, whenever we want to store huge amount of information, it is better to store in database. What is database? Database will store very huge amount of information. Okay, whenever you want to store, I assume there is a company like Infosys, Wipro or Cognizant is there. So now if the company wanted to store information about the employees, is it possible to store manually? No. When he joined, what is his name? What is his salary? What is his designation? How many days he took leave? These all, it is not possible to store manually. So they require a database to store this information. So for every company, for every organization, if it is a very big, then they will maintain the information in the database. So what is the use of database? Database will store huge amount of information and you can retrieve the data and insert the data. మనం డేటాబేస్ లో ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేయొచ్చు, రిట్రీవ్ చేయొచ్చు. ఓకే, సో మీరు అందరూ జాయిన్ అయ్యేటప్పుడు మీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తాను, అవునా? సో తర్వాత మీకు ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాను మీ ఇన్ఫర్మేషన్. మీరు జాయిన్ అయ్యేటప్పుడు జస్ట్ మీ నేమ్, ఐడి ఇస్తాను. తర్వాత మీరు ఏ కోర్స్ కి జాయిన్ అయ్యారు, మీ మొబైల్ నెంబర్ ఏంటి అని మీరు జాయినింగ్ అప్పుడే మీ మొబైల్ నెంబర్ అడిగాను అనుకోండి, మేబీ మ్యామ్ ఐ విల్ టెల్ టుమారో, ఇంకా నేను కొనలేదు మొబైల్ అని చెప్పారనుకో. నెక్స్ట్ డే ఇఫ్ యూ గివ్ మీ మొబైల్ నెంబర్, ఐ హ్యావ్ టు అప్డేట్ ఇట్, రైట్? సో ఇలాంటి అప్డేషన్స్ whenever you want to do, you will do with the database. Okay, is it clear, online students, what is a database and why we are using it? Did you get some idea?
Okay, let the session be interactive. Whenever you're not understanding or when you want to ask doubts, you can ask me. Okay, online students, if you have any doubt or if you're not able to hear me, you can just reply me, no problem. So why we use database? Database is generally used to store huge information or the data. Okay, whenever you want to store data or you want to insert, you can tell, or you want to delete any data. Okay, if a person is resigning from a company, they will change the companies, right? When he resigned, we have to delete his record, then we can delete. Or when you want to update, he got a bonus or his position designation is changed from like intern to employee as a manager he has, then you have to update his designation and you want to give him bonus. You can perform all these actions in the database while you are storing the data. Okay, so now what are the different databases we have, like Oracle and MySQL and Sysbase, like this you have different databases. So ma'am, now I will be teaching with Oracle database. What database? Oracle. Ma'am, if somewhere in the company I get MySQL, will this knowledge helpful? Yes, definitely. We are not going to learn about the database. We are going to learn how to work with the database. Like we are learning, you will be learning SQL and PLSQL. This is a common language for any database. ఓకే, మీరు ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ నేర్చుకుంటే ఒరాకిల్లో అయినా వర్క్ చేయొచ్చు, మైఎస్క్యూఎల్లో అయినా వర్క్ చేయొచ్చు, ఇంకే డేటాబేస్లో అయినా వర్క్ చేయొచ్చు. ఓకే, సో జస్ట్ ఫ్యూ కొంచెం సింటాక్స్ లో మోడిఫికేషన్స్ ఉంటాయి తప్ప ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓకే, సో ఈ ఎస్క్యూఎల్ పిఎల్ఎస్క్యూఎల్ అంటే ఏంటి? SQL stands for Structured Query Language. Okay, with this knowledge of SQL, మనం ఏం చేస్తామంటే డేటాబేస్ ని మేనేజ్ చేస్తాం. డేటాబేస్ ని మేనేజ్ చేస్తాం అంటే ఇప్పుడు చెప్పిన ఆపరేషన్స్ అన్నీ కూడా ఒరాకిల్లో ఇన్సర్ట్ చేయాలన్నా, డిలీట్ చేయాలన్నా, అప్డేట్ చేయాలన్నా కూడా మనం we will be using this SQL language. So using this SQL language, you will manage the database. That can be called as database management system. What is this called as? Database management system. Okay, understood? ఆన్లైన్ స్టూడెంట్స్ వినిపిస్తుందా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? You can just reply me in the message so that I can know whether you are able to hear or not. Okay, yes, you can hear. Everyone? So throughout the session, how it will be every day? I think some people already have joined Python. You will be knowing the process already. But for the new persons, I am telling, every day we'll start the session on time, and after that we'll. So online students, can you hear me? So there is some network issue. So now we sorted it out and reconnected. Can you hear me? Yes, we can. Okay, thank you. Okay, so database. What is database and why we are using it? We have seen, and how what is DBMS? We have seen. Now let us see how to work with database and what is the thing you have to install. Okay, for this you have to install the Oracle database. Okay, so you can go to the Google page. Okay, here you have to type like Oracle download. Okay, so you will have so many versions. Okay, when you click that,
you will be redirected to the Oracle site. Huh. Okay, if you are downloading MySQL, then you can go with that, or else generally we'll take the sessions with the Oracle database. Anything you can choose. Then you have to download from the site. So it will ask you first to register if you are downloading for the first time. మీరు కనుక ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకుంటే జస్ట్ రిజిస్ట్రేషన్ విత్ యువర్ మెయిల్ ఐడి, లైక్ యువర్ రిజిస్టర్డ్ జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, ఒక్కొక్కసారి అడుగుతుంది when you want to download. And when you're downloading, you have to see like what operating system you are using, Windows or Linux, Mac OS, what are the operating systems also you can see, and you can click on the download. If you want to download Oracle 21C, then you can download. And if mine is Windows 64-bit, so I am choosing this. Okay, make sure what operating system is yours and what is the bit. So how to know that? You can right click on my computer and see the properties. Then it will tell you like what is the system configuration. Okay, so you can just go to the properties. You can right click on the my computer and you can go to the properties. It will show you what is the bit. So we know, right, when we purchase any computer or anything, we'll ask for the configuration. Then you will mention like how much GBPs computer stores in terms of bytes and bits, we will tell. So what, how much bit operating system is yours, and what is this operating system? Windows, it will be there. So for that, if it is 64-bit, download the 64-bit. Okay, so you can download through Oracle or you can download here, no problem. Then you have to click this file, then you will be getting the downloaded file. So since when you click this, okay, you can just click on accept and click on this. I have already downloaded and installed, but I'm just showing you the process. Okay, I will also click the screenshot of this. Okay, it is asking to sign in. You have to just give your mail ID and then click on the next. You can download it. Okay, so I'll show the process again. See, you have to click here when you get Oracle and you will be selecting. Okay, I'm giving the print screen just to page, which page you have to open, and I will add in the document. Okay, I'll share this file, so later if you want you can download. Okay, when you download it, you will be getting in the downloads. So remember the path where you are saving this. Okay, maybe while downloading what path you have given, then you can just click on it. When you install it, okay, so you will be storing in C, like what folder you want, you can store in Likita or whatever the folder you created for you, you can just store in that. Or sometimes you will be storing in the program files also. Then you will get the Oracle folder like this when you install it. So you can just click on double click. Next you will be getting, but in between you will be asked to enter the password. While installing, you will be asked to enter the password.
whatever the password you enter, please remember that. Again, in Oracle database, changing the password is little difficult. So you have to remember the password while installing it. Generally, username will be system or sysas sysdba. Username will be common for the latest version, that is system. And password will be what you enter during the installation. Okay, so you can install today or tomorrow. While installing, if you're getting any error, just let me know, or if you get your laptop or anything also, I can solve it. Okay, so remember that user ID and password. So once you install it, you have to go to the search and type here SQL. What is that? SQL. Like a command prompt, you will see this SQL plus. Once if installation is done properly, then you can click on the open. Okay, you have to click on the open button. Okay, so in everyone, can you hear me? అందరికీ వినిపిస్తుందా అండి? Yes, madam. Okay, so you have to download it and you have to install it. Oracle download చేయండి, install చేసుకోండి. Then you will get the command prompt like this. So you can just download it, the zip file you will get. So based upon, if you want what version you want, you can select the version and you can download anything 10G, 11G, 21C, like this. You have so many versions. You can download anything which is compatible with your operating system. Okay, now once you have done with installation, as I said, you can go to the search and type here SQL. So then it will show the window. You can click on this open. Okay, okay, and once done, you will be selecting that SQL and click on open. Then it will open the window like this. Okay, now here it will ask you to enter the username and password. So as I said, the username is system. Okay, and password, whatever I entered during installation, I'm entering. Generally, when you enter for the Gmail ID or Facebook, you will see dots or stars when you enter password. But for the database, it won't show that also. It is more and more secured. How many letters you typed, they can guess by seeing the dots or star. Is it or not? For Facebook login or Gmail login, we can guess like how many letters you are typing. But here in the Oracle database, you will not see that also. Don't think that password is not typed. You will not see that either dot or star kuda కనిపించదన్నమాట. Then if I give correct password, it will log in. Okay, if I give here exit, then it will come out. Okay, exit is for closing that app. Now once again I'm opening, see, go to this, type here SQL, and you can click on the open button. Then you can enter the user ID system. Suppose I'm entering wrong password, then it will give the error invalid username and password, login is denied. Okay, so don't give so much of complicated password, right? Just give simple one. So many people are giving complicated and they are forgetting capital or small, or write it somewhere. Okay, this is not our bank account password or something, no, so just give something simple. Okay, now you can log in this, because when you're learning, some people are learning full stack, right? When you're connecting to the database, this will help you. Now you're learning might be core concepts. After that, you will learn advanced level where you have to connect from your application to this database. Okay, that time this password is compulsory. You have to connect using this password, correct? So now what we will do in this database, we will create tables and we will store the information. As I said, database use it to store huge amount of information. Suppose they developed the application of Gmail.
జీమెయిల్, ఫేస్బుక్, ఇట్లా చాలా అప్లికేషన్స్ డెవలప్ చేశారు కదా. యూ విల్ గివ్ యువర్ లాగిన్ ఐడి, పాస్వర్డ్, and it is opening your page only. How it is opening? It is storing your information somewhere. Directly you cannot log in, right? First, if I don't have the ID, what it will ask me? It will ask me to register. Is it correct or not? When you open this Google page, if I'm saying like Facebook login, so Facebook login, if I say if I have ID, password, okay. Otherwise, what it will tell? It will ask me to create the account and I have to give all my details. And next time when I log in, I have to give exactly my ID and the password. And if it matches, it is opening. How it is matching, how it is opening, whatever the information you're typing here is storing in one database. Correct? How many people are having Facebook? Lakhs and lakhs of people are having Facebook. So how they are storing information? They are creating tables in the database and they are storing the information. And now if you give here your login ID and the password, then it is checking with the table. Okay, you are giving, suppose I'm giving here the mail ID as like, I'm giving my mail ID, something I'm giving here, and then if I give password, then it is checking in the table. There will be one table where it is checking with ID and the password. If it exactly matches, then it will open my Facebook page. And in that page also, I will be seeing my friends, everything, all the information. So it is fetching from the table and displaying. Correct? So whatever the friends you're adding so and so person, Hari, some other number you're adding. So that will be added in your friends list table. And when you delete as a friend, sometimes you want to unfollow a friend or you want to deactivate. Then you when you click that, again it will be removed. So all these operations are done through the database. Any application you see, either it is Java or Python or any language you are learning as a backend, you need a database this to store. Okay, either you learn Python or Java or any .NET, any language, they need a database to store the information while you are developing a application. ఏదన్నా ఒక అప్లికేషన్ డెవలప్ చేసినప్పుడు ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ స్టోర్ అవ్వాలి కదా. అవ్వాలి అంటే మాన్యువల్గా పాసిబుల్ కాదు. సో వీఆర్ యూజింగ్ ద డేటాబేస్. సో ఇట్లా మనం డేటాబేస్ ఇప్పుడు ప్రాక్టీస్ నేర్చుకుంటాం. దెన్ వెన్ యూ జాయిన్ ఇన్ ఏ కంపెనీ ఆల్సో దే యూజ్ దేర్ ఓన్ డేటాబేస్, మోస్ట్లీ Oracle or MySQL. Okay, so now you will be opening the database like this through the SQL. So here we will be executing our SQL queries. So I'm discussing about the SQL structured query language. So in this we are having queries that are used to store data in the database. I said, right, in database we will be storing. How we are storing? Using the queries of the SQL. Okay, in the SQL we have different types of queries. Okay, different sets of queries are there, like for creating, for inserting, for deleting, renaming the table, like this updating the data. Like this we have so much of information. Suppose you want to alter some information, means you want to add a column. You created a table to store information for the person login ID, password and the mobile number. You forgot to add the column address. Then how to, again you will delete and create the table or what? No, right? It's waste of time. What you will do, you can alter the table. I'm not altering the information, I'm altering the table structure is getting altered. That is also possible using this SQL queries. So using SQL you can do all this data. Okay, now in the SQL structured query language, you will be having queries divided into three categories, 3 to 4 categories. Like first one is DDL, and the second one is DML, and the third one you can say DCL or TCL. You will have TCL also. These are the
commands categorized? Means based upon its functionality, we are categorizing into three types. Okay, first one is DDL, data definition language. Second one is DML. DML stands for data manipulation. And then DCL or TCL for data control or transaction control language. Okay, generally manipulation means what? You are making some changes. Manipulating means what? Changing. So whenever you are inserting, deleting, updating, these all come under DML. So DDL means you are defining newly. That means create table. That will come under DDL. And again, transaction or TCL means after doing all things, you have to save it, right? Sometimes if there is no properly saving, automatically it will save, but due to some network issue it shut down completely, means it is might be there is a chance of not saving your data, then it is a problem, right? So we have commands here like to save, commit is for what? Saving. So like this control commands will come under category of DCL or TCL. Okay, so these are the categories of the commands. So what does SQL stands for? Structured query language. Okay, this is about some information what we discussed now. So whatever the data we are, we can modify. And this, who developed first? IBM developed in 1970s according to the standards. So we are learning through RDBMS and DBMS. DBMS means what? Database management. Through this SQL you are managing. And also you will see the RDBMS. What is it? Relational database management system. Means you will apply the relationship between two or more tables and whatever the information you are storing. Okay, you will be creating hundreds of tables and there should be interlink between each and every table. Suppose there is a bank application will have a first table of the user where he will store the information of bank ID, his name, and is he admin or a customer. If he is customer, you will store his information in separate table like his name, his address, his mobile number, Aadhaar card, everything. If he is a manager, he will have some other page. Means like this you have to create multiple tables to completely store a person information. So for this we need multiple tables and there should be interlink between each and every table, correct? So those all will be stored. You can talk about those information in the RDBMS with this database. Okay, so now most of the companies have their own databases. So as I discussed, same thing will be their notes. So I will share this notes also. You can go through that. If you are not understanding anything, you can ask me about if anything is missing or if you're not able to follow. So as I said, the commands are categorized into DDL, data definition language. So in this, what we are going to do mainly, create the table, alter. As I said, we are altering the structure of the table, column size. Suppose I have given the column size for the name as 10. Maybe some person is having very big name. I have to alter the column size from 10. It can store only up to 10 letters, but you have to store more than that. Then I have to change the column size. So if there is any command to change the column size, it's good, right? Again, instead of creating a new table or copying it, so we use some commands for altering, drop, rename, truncate. So we will see about all these commands, how they are working. Means a drop is for removing the table, deleting, rename. Suppose you want to change the table name, then you can change. Truncate, this is also for deleting, but every command has differences. We will see about all these things. Okay, so ఏమైనా డౌట్స్ ఉన్నాయా అండి? So everyone, can you follow? Can you, am I very fast or are you able to follow? అర్థమవుతుందా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? No doubt. Okay.
So like this you will be opening the database. Now once I will show you like simple one table creation today. So how we are going to create a table in the database. Now after installing, okay, I will just increase the font. Can you see now? So you have to type. This is the command for creating the table. So create table. Suppose you are creating a table for a bank or for an employee or for a student. For you always give a meaningful name. I can give hello, A, B, C, any name. But if you're giving a meaningful name, it will be easy for identification. So I'm giving some student. Okay, student is the table. Now what columns student can have? Student will have id, name, number, like this. Suppose you're creating a table with the name student. What columns a student might can have? Id, name, mobile number. Okay, can he can have mobile number, and what is the course he is doing, and what is his address. These are some possible things you can store. So now how we are storing this data? We have to first think what type of data it is. ID. Generally, it will be in number. Sometimes it will be combination also. So we have to know here about the data types. You might be knowing in programming language, but some people are new. They might not know about the programming language. So if you are storing the numbers in any program, you will have int, char, float, like this you will have, correct? In Oracle, the data type to store numbers is like number, or you can also use int, no problem. Some mysql will support that also. So generally what we will give? Number. And you also have to specify the size, means how much big number you want to store, up to how many places. The number you can specify the size to 10, 20, like this you can specify the size. And what is the other data type we have is here char. What is that? Character. Means it will store only characters. So that char you can specify, and the size you can specify, like how much big you want, you can specify that size. 34, 44, 100, how much amount of character. And after the character, what and all we have? Varchar 2. So what is this varchar 2? It is a combination. It is a combination. Sometimes the user ID can be combination of numbers. Password also can be the combination of numbers. Or you are storing a mail ID of a person. That is also can be combination of special characters and numbers, everything. When you are storing some combination, then you can use varchar. Means it can be variable as a number as well as the character. Then you will use this varchar. And ma'am, how to store the decimal values, right? If you are storing a student total and average, sometimes you will give the decimal values. So then also you will use number data type, like I'm saying 12 comma 7, means 12 is for the number and 7 is for the decimal values. 12 comma 7, so you will specify like that. So these are the possible data types you can give when you are creating the table: int, char, and varchar. Again, for objects and all, we have different types that we'll discuss later, but as of now you can give number, char, or varchar. See, some languages are case sensitive. Case sensitive means what? Uppercase is different, lowercase is different. But while coming to the SQL, you don't have that. It is not case sensitive. Suppose you are creating the table with capital student, you are giving small letters s and all, no problem, it will retrieve the table. Capital and small, you have no issue. But in programming languages like Java or something Python, it may be case sensitive. Small letter and capital letter will have different codes, so there you have to be careful. But here it is not case sensitive. So how we are going to write here is create table, and you will be writing the table name. So table name, suppose I'm giving student. Okay,
then you will open the bracket like this. You have to open. Now whatever the columns you decided, that you have to keep writing here. First, what we have to write here? Name of the column. What column you want to create? ID. And what is its data type? If you want as a number, you will give number, and you will specify the size. And you want to store the student name, s name, and I'm giving character of some size, and I have to use here comma. And I want to store the mobile number, and I will give number of 10. So like this you can create a table. Okay, this is a simple table what we are creating. Create table, table name, and these are the columns we created. Okay, so now let us open the table here and create table. I'm writing here again number of some size, and then name. Okay, then I will give name of the car, data type of some 22, and then mobile this is the name of the column, and number of some 10. Okay, so it is giving error. What is that error? Student is already existing. అంటే ఏంటంటే మనం ఒకవేళ టేబుల్ ఆల్రెడీ ఆ పేరుతో క్రియేట్ చేసామనుకోండి, మళ్ళీ క్రియేట్ చేయలేం. ఓకే, సో నేను ఆల్రెడీ ఒక స్టూడెంట్ టేబుల్ క్రియేట్ చేసేసాను. సో మళ్ళీ ఆ టేబుల్ నేమ్ ఇవ్వలేం. వీ హ్యావ్ టు చేంజ్ ద టేబుల్ నేమ్. సో అట్లా ఆల్రెడీ క్రియేట్ చేసిన టేబుల్ ఉంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ హియర్ లైక్ స్టూడెంట్ క్యూ ఆర్ సంథింగ్ జస్ట్ టు చేంజ్. సో ఇప్పుడు ఏమని వచ్చింది? టేబుల్ క్రియేటెడ్. సో ఇట్లా మనం టేబుల్ క్రియేట్ చేస్తాం ఫస్ట్, తర్వాత టేబుల్లో వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం. And we will see how after inserting and all, how we are deleting, updating, renaming, drop, ఇలా అన్ని కేటగిరీస్ చూస్తాం. అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేసి డేటాబేస్లో స్టోర్ చేయడానికి మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి, ఎలా ఏం క్వరీస్ నేర్చుకుంటే మనం కంప్లీట్గా డేటాని స్టోర్ చేయగలం, రిట్రీవ్ చేయగలం, అన్ని క్వరీస్ చూస్తాం అనమాట. అండ్ ఇంకొకటి కూడా మీరు నేర్చుకుంటారు, కన్స్ట్రెయింట్స్ ఇన్ దిస్ ఎస్క్యూఎల్. కన్స్ట్రెయింట్స్ అంటే ఏంటి? కండిషన్స్. సో మీకు ప్రతి ఒక్కరికి యూనిక్గా ఒక ఐడి ఉంటుంది, అవునా? ఐడి రిపీట్ అవ్వకూడదు కదా. నేమ్స్ రిపీట్ అవ్వచ్చు. 2 or 3 people or 10 people 20 people కెన్ హ్యావ్ సేమ్ నేమ్. ఒక ఫేస్బుక్ లాగిన్ ఏదైనా క్రియేట్ చేస్తున్నారంటే నేమ్స్ కామన్గా ఉండొచ్చు కదా, కానీ పాస్వర్డ్ కామన్గా ఉంటుందా? లేదు, అవునా? సో మనం ఏవి కామన్గా ఉండాలి, రిపీట్ అయినా పర్లేదు, ఏవి యూనిక్గా ఉండాలనేది డిసైడ్ చేయాలి. సో నౌ ద యూజర్ ఐడి షుడ్ బి యూనిక్, బికాస్ ఐ హ్యావ్ టు ఐడెంటిఫై ద పర్సన్ విత్ ద ఐడి. యువర్ హాల్ టికెట్ నెంబర్ విల్ బి దేర్ వెన్ యూ రైట్ ఎనీ పబ్లిక్ ఎగ్జామ్స్. That will be unique because name will be repeated. How you will know the result? By typing your ID. So how to create the table? When you're creating table, you have to create the ID as a unique. Not only ID, whatever you feel that should be unique, దాన్ని మనం ఐడిని యూనిక్గా క్రియేట్ చేసుకుంటాం, ఏది కావాలంటే ఆ కాలంని. అండ్ ఇలా మనం కన్స్ట్రెయింట్స్ అప్లై చేస్తాం. అండ్ ఫర్ సమ్ ఫీల్డ్స్ యూ డోంట్ వాంట్ టు బి నల్, means you don't want to keep it empty. Okay, when you are filling some application, you will see some star. What does star indicate? Mandatory. You have to compulsory enter it. Means your mobile number or maybe mail ID, they will keep it compulsory. That means it should not be empty. So that constraint we can develop. Okay, and when you are entering the gender, so what should be the gender? Either male or female. Means there the check constraint we will use. Means you will be only entering a specific data, either male or female. If he is entering anything, that is also character only, right? If I enter ABC also, it will take. If I enter XYZ also, it will take. But it should not enter like that. You have to put a condition that it should enter only male or female. So those constraints also we will be learning in this SQL while creating table. First we will see normally, then we will see how to apply the
constraint conditions, because without condition, if you're creating a table, like when you're developing application, it will not work properly. It should not take duplicate values, it should not take null values. There should be a specific constraint for entering data. These are all rules how to develop, we will be learning throughout our SQL and PLSQL. Okay, is it clear? Okay, any doubts are there? For creating table, create table query అర్థమైందా అండి అందరికీ? So what you will do today is just download the database and install it. Okay, I think they will create a group for all of us. సో మీరు అందులో ఏమైనా ఇన్స్టాల్ చేసేటప్పుడు కానీ ఏమైనా ఎర్రర్ వస్తే నాకు పింగ్ మెసేజ్ ఇవ్వండి. సో ఒక్కొక్కసారి నేను స్క్రీన్ షాట్ పెట్టండి, ఏం ఎర్రర్ వస్తుందో నేను అది చూసి ఇమీడియట్గా రిప్లై ఇవ్వలేకపోవచ్చు క్లాస్లో ఉంటే. ఆఫ్టర్ దట్ ఐ విల్ రిప్లై యూ. ఓకే, సో అట్లా ఇన్స్టాల్ చేసి ఉంచండి. సో రేపు మనం క్వరీస్, ఎందుకంటే ఇది మోర్ ప్రాక్టికల్ ఉంటుంది మీకు. మీరు ఇప్పటిదాకా పైథాన్ ఇది నేర్చుకున్నప్పుడు ప్రోగ్రామింగ్తో పాటు కొంత థియరీ కాన్సెప్ట్ కూడా నేర్చుకుంటారు. యూ విల్ బి లెర్నింగ్ సమ్ థియరీ ఆల్సో, కాన్సెప్ట్స్, అండ్ యూ విల్ బి లెర్నింగ్. బట్ హియర్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రాక్టికల్. క్రియేటింగ్, ఇన్సర్టింగ్, డిలీటింగ్, ఎవ్రీథింగ్ యూ విల్ బి ప్రాక్టికల్. సో నేను ఇలా క్వరీస్ చెప్తూ పోతే ఓకే అర్థమైనట్టే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం ఏమీ రాదు, కన్ఫ్యూజన్లో ఉండిపోతారు. ఓకే, జస్ట్ వింటూ వెళ్తూ ఉంటే. ఓకే, థియరిటికల్ కాదు కదా, ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ ఎవ్రీడే మనం క్వరీసే చేస్తూ ఉంటాం. ఓకే, వాట్ ఈస్ క్రియేట్ అని కొంత ఇన్ఫర్మేషన్ చెప్తాను, క్వరీస్ చేస్తాం. సో అవి మీకు అర్థం అవ్వాలి అంటే ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తేనే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. ఓకే, సో అది ఇన్స్టాల్ చేసి రెడీగా ఉంచుకోండి బై టుమారో. రేపు కూడా కొంత బేసిక్స్ చెప్తాను, వాట్ ఈజ్ ఆర్డిబిఎంఎస్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ డిబిఎంఎస్ అండ్ ఆర్డిబిఎంఎస్ చెప్తాను. అండ్ దెన్ వీ విల్ సీ అబౌట్ వాట్ ఈజ్ నార్మలైజేషన్. ఓకే, ఎందుకంటే డేటాబేస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ కూడా మీరు నేర్చుకుంటే, ఓన్లీ డేటాబేస్ ఆర్ సమ్టైమ్స్ దే ఆస్క్ ఫర్ ఇంటర్వ్యూ, దే విల్ ఆస్క్ దీస్ బేసిక్ క్వశ్చన్స్. వాట్ ఈస్ డేటాబేస్, వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ డేటాబేస్, అండ్ హౌ వాట్ ఈస్ నార్మలైజేషన్ అని. అందుకని కొంత అది కూడా నేర్చుకుందాం in the next session. Okay, so is it clear everyone? Okay, from tomorrow please log in at least 5 minutes before, and we'll continue from 12:15 to 1:15. Well, మధ్యలో 5 minutes అట్లా లాగ్ అయింది కాబట్టి I have extended the session for 5 more minutes, 5-10 minutes before. Okay, so those who are enrolling only for the SQL, joining newly, I think number pass. Okay, then fine. Okay, we'll continue tomorrow. Thanks for joining the session. Okay, I'll leave the session today. You can join tomorrow's session before 10 minutes, like by 12:05 or something. You can log in so that any doubts are there, we can discuss. Otherwise, class starts sharp by 12:15. Okay, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అండి ఎవరికైనా? No doubts. Okay, ma, thank you.